డియర్ ఫ్రెండ్స్, ఫోన్ చేసి వెళ్ళిపోవడం కానీ ఇక్కడ ఉండాలి. 4 o'clock వరకు ప్రోగ్రామ్ ఉంది, 4 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ వెళ్తే ఊరుకోరు, ఇక్కడ గేట్లు వేస్తారు. ఎవరు వెళ్ళకూడదు, ఇక్కడ గేట్లు మూసేస్తారు. జగదీష్ గారి డాన్స్ లో ఉంది, డాన్స్ బేబీ డాన్స్.
ఏ సెక్షన్ వేరేగా, బి సెక్షన్ వేరేగా, సి సెక్షన్ వేరేగా? అలా లేదు, ఏ సెక్షన్ లేదు, అన్నీ ఒకే సెక్షన్. అలా లేవు అంతా ఒకటే సెక్షన్. మాటలు లేవు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. అందరూ చెప్పాలి జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర చెప్పాలి. అందరూ బయట ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఫ్యామిలీస్ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. వద్దు ఆంధ్ర వద్దు. మీరు శాస్త్ర భాష బాధపడతారు. శాస్త్ర భాష ఆయన తెలంగాణ. అప్పుడు తొక్క తీశారు, ఇప్పుడు తొక్క తీసేస్తారు. చాలా కొట్ట జై సమైక్యాంధ్ర. ఏ సెక్షన్ సెక్షన్ తీసుకుంటే బాగుంటుంది, నీటికి వస్తాయి. మీరు తిట్టిలే ఈరోజు టీవీలో. చాలా ఎందుచేతనగా మన ఈ అపూర్వ సంయమన కలయిక చాలా అన్ఫర్గెటబుల్, మెమరబుల్, గోల్డెన్. సో ఇటువంటి ఆపర్చునిటీ నాకు, మా కొలీగ్స్కి, హెచ్ఎంకి అందరికీ కూడా, స్టూడెంట్స్ కూడా నేను నా యొక్క మనపూర్వకమైన కృతజ్ఞతలు నేనే చెప్తున్నాను. తీయండి ఫోటో ఎవరికి తీయడం వచ్చా బాబు? ఒక కెమెరా దుక్కే చూడండి, అన్ని కెమెరాల వైపు చూస్తే మెల్లగొన్న వస్తుంది. కూర్చోండి. నెక్స్ట్ సి సెక్షన్ వాళ్ళు రెడీగా ఉండాలి. బాబు స్టడీ, బాబు చూడండి. బి సెక్షన్ బి సెక్షన్ వాళ్ళు రావాలి. సత్యనారాయణ బి సెక్షన్ రా. కామేశ్వరి రావాలి. రావాలి, స్పీడ్గా రావాలి. ఇప్పుడే అమ్మమ్మల్లా తయారైపోతుంది. బాబు ఫోటో దిక్కు చూడండి, అందరూ మాట్లాడలేవు. సి సెక్షన్ వాళ్ళు కూర్చోవలసిన కోరుతాను. అయిపోయింది బాబు. ఏ సెక్షన్ వాళ్ళు రెడీగా ఉండండి. డి సెక్షన్ వాళ్ళు రెడీగా ఉండండి. డి వాళ్ళు కూర్చోండి. తమ్మండి ఉన్నారు.
పండిపోయి వినాయకుల పొట్టలేసుకొని అంటే డేంజరస్ అలా కొండనేది ముందు బాబు బాబు చెప్పేసుకుని వేసుకోండి. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఫోటో అయిపోయిందా? ఏటైపోయింది అడ్డు వచ్చేస్తుంటే జనాలు. దయచేసి లేవద్దు కూర్చోండి బాబు. ఫోటోలు అయిపోయిందా చెప్పండి, మీ పరిచయం చెప్పండి, మీరు ఎక్కడున్నారో ఏంటో. వెనకాలందరూ ఫ్రీగా ఉంటుంది. దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి బాబు. లీడర్లు అందరూ కూర్చోండి. మా వార్తల్లో పెద్ద పాప సాహిత్య, చిన్న పాప శ్రీకావ్యం, పెద్ద పాప ఇంజనీరింగ్, చిన్న పాప ఇంజనీరింగ్. నా పేరు గోల చేస్తాడు. బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తాను. నా పేరు శైలజ. నేను బెంగళూరులో ఉంటున్నాను. మా హస్బెండ్ ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ. ఫెడెక్స్లో ఆర్ఎం. ఒక పాప నాకు మోనిక ఐఐటి గౌతిలో ఫైనల్ ఇయర్ చేస్తుంది. నా పేరు శ్యామల. నాకు 3 అమ్మాయిలు. మా ఆయనగారు 2 ఏళ్ళలో గవర్నమెంట్ జాబ్. చిన్న అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్. విజయశ్రీ. మా వారు పాప అమిత ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఎస్వి లక్ష్మి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. మా వారు జగన్నాథం ఈఎల్ఎస్ అసిస్టెంట్ మేనేజర్. బాబు రవితేజ ఎంటెక్ సెకండ్ ఇయర్. పాప తేజస్విని ఎంహెచ్ఆర్ఎం చేస్తుంది. అకౌంట్స్ ఆఫీసర్. 2 అమ్మాయిలు. బీఫార్మసీ అమ్మాయి, ఇంజనీరింగ్ అమ్మాయి. నా పేరు నాగాంబిక అండి. మా వారి పేరు విశ్వనాథం. అతను గోల్డ్ స్మిత్ అండి. నేను అంగన్వాడీ వర్క్ చేస్తాను. బాబు ఓకే. ముందుగా ఎందుకంటే ఇది చాలా సకారాత్మక విషయం. 80 నుండి 83 బ్యాచ్ అంటే దరిదాసంలో కూడా లేడీస్ ఉండేవారు. ఒక్క లేడీస్ కూడా ఫేస్ ఎక్కడ నాకు పర్వాలేదు. అందరూ మన సోదరులే కాబట్టి. నా పేరు ఎన్పైడి అండి. నాది 47 ఇయర్స్. నేను ఏపీఎస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నానండి. మా పాప 2 పిల్లలు, పాప బాబు. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు భాష స్కూల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భాస్కర్. నేను 10th D సెక్షన్. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప ఇంజనీరింగ్ చేస్తుంది వెల్ఫేర్లో. ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. చెప్పాలి చెప్పడానికి ఇవ్వాలా? ఆర్గనైజర్స్ ఏదో కృతజ్ఞతలు చెప్తాను. 2 నిమిషాలు చెప్పేయాలండి, టైం అయిపోతుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్ ఆమె. ఎంఎస్సి బీఈడ్. అలాగే మా పెద్ద బాబు ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్. చిన్నబాబు 5th క్లాస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇంకేమైనా ఉన్నాయి వివరాలు? ప్రెసిడెంట్ పార్టీ అలా ప్రజలు మార్చారు. నా పేరు మల్లారాము. ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చేస్తాను.
అయిపోయింది ఇంట్రెస్ట్ ఆలోచించలేదు మంచి చెప్పాను ఇప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు అయిపోయింది తెలియదు గట్టిగా చెప్పు చాలా మాట్లాడుతున్నాను ఒకప్పుడు పిచ్చిగా బతికాను, ఈ రోజు నేను లో స్టేజ్ లో ఉన్నాను. సమానమే లేదు, మా అమ్మాయికి మొన్న రీసెంట్ మ్యారేజ్ చేశాను. ఇక్కడ చింతలగారు చేశాను మ్యారేజ్. అమ్మాయి పాప డిగ్రీ చేసింది. తర్వాత నెక్స్ట్ నా మిస్సెస్ హౌస్ వైఫ్. నాకు ఇద్దరు బాబులు డిప్లొమా చేస్తున్నారు. ఒకడేమో త్రిపుల్, ఒకడేమో కెమికల్ ఇంజనీరింగ్. ఇద్దరు చేస్తున్నారు. తర్వాత మా బ్రదర్ ఒక ఆయన ఉండేవాడు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సుబాని అని. వాడికి 3 పిల్లలు. వాళ్ళకి ఏంటంటే 4 years బ్యాక్ రాజశేఖర రెడ్డి గారికి కొన్ని డిఫరెన్స్లో చనిపోయాడు. ఆడికి 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లల్లో 2 ఆడపిల్లలు పెళ్లి చేశాను నేను. ఇంకొక అమ్మాయి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నా పేరు సూర్యప్రసాద్ రెడ్డి అండి. నేను జీవీఎల్సీ ఎన్ఎస్లో కాంట్రాక్ట్ ఉంది. మా మిస్సెస్ పేరు భద్రాక్షి. నాకు ఒక పాప ప్రియాంక రెడ్డి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బై నేను చేసే ప్రొఫెషన్ చెప్పలేదు మీకు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నా పేరు కొండరావు అండి. మా ఆవిడ పేరు వెంకటలక్ష్మి. నేను ఆర్టిస్ట్ డ్రైవర్ అండి. బాబు అని పిలిచేవాళ్ళం. నాకు 2 బాబులు. పెద్ద బాబు కోదండరాం. నా సోదరుల తాలూకా ఫ్యామిలీస్ అందరూ కూడా, అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక విజ్ఞప్తి. ఆల్రెడీగా మనందరం 82, 83 బ్యాచ్ కలిసాం కాబట్టి మనలో ఎవరికైనా పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ వేరే ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేస్తూ, ఒకవేళ పెళ్ళిళ్ళు శుభకార్యాలు అయినా సరే అశుభకార్యాలు అయినా సరే కూడా ఫోన్లు చేసి ఉన్నా సరే ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నా అందరికీ ఫోన్లు చేస్తే, లేదు అంటే వాళ్ళకి ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్తూ వాళ్ళతో పాటుగా మనందరం కూడా ఆ కార్యక్రమాల్లో కలుసుకుంటే చాలా బాగుంటుందనే నా కోరిక. అలాగే నా పేరు, నా వైఫ్ పేరు విజయ. నాకు 2 కుమార్తెలు. నా పెద్దమ్మాయి డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తుంది. అలాగే నా రెండో పాప బాలాజీలో 9th చదువుతుంది. నేను సివిల్ కాంట్రాక్ట్గా చేస్తున్నాను. దయచేసి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తే లేచి నుంచి ఉంటే ఇంకా బాగుంటుంది, అందరూ చూస్తారు. అది కరెక్ట్. ఇప్పటివరకు అయిపోయింది. ఇక్కడి నుంచి చూపించండి. ముందు 10 మంది అయ్యారు, తర్వాత నుంచి మీరే కాబట్టి చూపించండి. నో ప్రాబ్లం. నా పేరు నాగేశ్వరరావు. ఎవరి ఫ్యామిలీ అలా తీసుకొచ్చారులే. నాకు 3 బాబులు. పెద్ద బాబు వచ్చి యానిమేషన్ చేస్తున్నాడు. రెండో బాబు మెకానికల్ చేస్తున్నాడు. మూడో బాబు ఈసీ చేస్తున్నాడు. నేను పోస్ట్ ట్రస్ట్లో టెలిఫోన్ ఆపరేటర్ కింద జాబ్ చేస్తున్నాను. మా అన్నపూర్ణ మటుకు ఇక్కడే ఉన్నారు. అన్నపూర్ణ ఒకసారి నిలబడతారా? నించండి. చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మాకు 3 పిల్లలు. ఇది ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, ఎంపీ, ఎక్స్ఎంపీ, కార్పొరేటర్, ఏ టు జెడ్. మేము అందరూ ఎక్స్ఎమ్మెల్యే అని పిలుస్తాం. మా ఆవిడ గౌరీ, మా అబ్బాయి కూడా వచ్చాడు రామచంద్రరావు. స్టాండప్. మా మిస్సెస్, మా అబ్బాయి ఇంజనీరింగ్ 3rd year ప్రెజెంట్. చిన్నమ్మాయి ఇంటర్మీడియట్. 2 పాపలు. ఎలక్షన్ ఎలా పడుతున్నారు గృహంలో పెట్టుకుని? దాని లెక్క ఉంది, నీకు తెలియదు. దాన్ని కిక్కిస్తాను నేను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మళ్ళీ 31 సంవత్సరాల తర్వాత మేము అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. నా పూర్తి పేరు లింగంపల్లి శ్రీనివాస సత్యనారాయణ. అందరూ LSS అని అంటారు, 10th C. నేను మొట్టమొదటి గ్రామీణ ప్రాంత విలేకరుగా నేనే ఫస్ట్ పనిచేశాను ఈనాడు ద్వారా. తర్వాత అడ్వకేట్గా స్థిరపడ్డాను. గాజువాకలో గత 18 సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా భార్య పేరు సుష్మా, తను రాలేదు. నాకు బాబు జ్ఞాని జగపతి రాయలు.
వాడు డిపిఎస్లో 10th క్లాస్ చదివాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ జూపిటర్ అకాడమీ చదువుతున్నాడు. మా అమ్మాయి శ్యామ్ని కనకమహాలక్ష్మి అని సల్లిగమ్మ. అంటే తెలుగు అమ్మాయిలా పెంచాలనుకున్నాం కానీ ఆ అమ్మాయి మాత్రం ఫ్యాన్సీగానే ఉంటుంది. సో నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కొంతకాలం క్రితం ప్రజారాజ్య పార్టీలో బాగా డెవలప్ అయ్యి మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏర్పాట్లు చేసిన ప్రతి స్నేహితుడికి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అష్టైశ్వర్యాలు అన్నీ ప్రసాదించి అందరూ ఇలాగ నవ్వుతూ మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి చైతన్య కాలేజీలో ఇంటర్ బెస్ట్ అవుతుంది. సెకండ్ అమ్మాయి ఇక్కడ జ్ఞానపూర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ చేస్తుందండి 10th క్లాస్. మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి. మా మిస్సెస్ పేరు డి మంగళేశ్వర అండి. సార్ నిలబడండి. నో ప్రాబ్లం, ఏం భయం లేదు, అందరూ మనోళ్ళే, ఎవరు ఏం చేయరు. నా పేరు కొండలరావు, నన్ను నానాజీని కూడా పిలుస్తారు. నేను పావని మెడికల్లో పనిచేస్తున్నాను. నాకు పాప బాబు. పాప ఇంజనీరింగ్ చేస్తున్న ఫైనల్ ఇయర్ ట్రిపుల్ ఈ. బాబు డిప్లొమా చేస్తున్నాడు మెకానిక్. మా ఆవిడ పేరు నాగేంద్ర మణి. మా అబ్బాయి రాలేదు. నా పేరు మన్మధరావు అండి. నా పేరు దారపు మన్మధరావు. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన మేఘదర్గడ్డ ఐటీఐ కూడా చేశాను. ఆ తర్వాత నేను ఆర్మీకి వెళ్ళానండి. 26 సంవత్సరాలు ఆర్మీలో జాబ్ చేసి లేటెస్ట్ March 31 రిటైర్ అయ్యాను. నాకు 2 బాబులండి. ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ MBA చేశాడు. ప్రస్తుతానికి ఏంటంటే ICICI బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు. పాప MBA చేసింది. పాపకు మ్యారేజ్ చేసేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి వెల్ సెటిల్డ్ అండి. మీరు కూడా నాలాగే అందరూ కూడా అలాగే ఉండాలని ఆ భగవంతుడిని వెరీ గుడ్ కోరుకుంటాను. ఈయన శాస్త్రి మేష భయపడిపోయి ఆర్మీకి పారిపోయాడండి. మంచి కబడ్డీ ప్లేయర్ ఈయన. మా స్కూల్లో టాప్ కబడ్డీ ప్లేయర్. నా పేరు ఒమ్ము సత్యారావు అండి. నేను యాదవ్ క్యాస్ట్. నాది పాత గోపాలపట్నం. నేను ఆర్మీకి వెళ్ళాను సార్. నాకు 3 పిల్లలు, ఒక 2 బాబులు పాప. పెద్ద బాబు MBS ఉద్యోగం వచ్చిందండి, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, అంటే సివిల్. మాది పాత గోపాలపట్నం, ఓల్డ్ గోపాలపట్నం. ఇప్పుడు మా మిస్సెస్ మా అబ్బాయి వచ్చారు, సెకండ్ అబ్బాయి. లేదమ్మా బాబు లేకరా అగా వాళ్ళిద్దరు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్, అంటే సివిల్ అయిపోయింది, 3rd ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ MA. ఏంటి వెళ్ళకూడదు మీరు లక్ష్మి గారు? మహారాజ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు సార్. మా పాప ఇంటర్ 2nd ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళింది. చైతన్య చదువుతుంది. ఓకే థ్యాంక్ యూ. దిగండి అందరూ. నేను ఆర్మీ. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, 30 years జర్నీలో నిజంగా మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకుంటున్నప్పుడు చాలా మూమెంట్స్ అనేటువంటివి మరి చెప్పలేము, వర్ణించలేము. ఈ రోజున మరి ఈ విధంగా అందరూ కలుసుకోవడం అనేటువంటివి కూడా పిల్లల్ని చూడడానికి నిజంగా ఇచ్చిన అవకాశం నిజంగా భగవంతుడు మన అందరినీ కూడా ఉంచాడు. ఒక చిన్న ట్రాజడీ ఏంటంటే, నన్ను ఇష్టపడి నా ఫ్రెండ్ 10th Bలో ఉండేవాడు, చక్కా కనకరాజు అని, వ్యాన్ డ్రైవర్గా చేసేవాడు. కరెంట్ షాక్ తగిలి మరి ఇప్పుడు లేడు. నన్ను ఎక్కువగా ఇష్టపడే నా క్లాస్మేట్, నేను ఎక్కువగా ఇష్టపడే నా క్లాస్మేట్ కూడా నా కలర్లో ఉంటాడు, గుంశెట్టి శ్రీనివాసరావు. జర్నీలో ఎక్కువగా నా ఫ్రెండ్స్గా సోమేశ్వరు, తర్వాత కడప శ్రీనివాస్, మేమందరూ కలిసి ఒక ట్రయాంగిల్ ఉండేవారు. ఈ 30 years ఇది సూర్య నమస్కారం అబ్బాయి అండి. నాకు 2 పిల్లలు, ఒకటి ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు, ఒకటి 10th క్లాస్. నేను స్టీల్ ప్లాంట్లో జూనియర్ మేనేజర్గా చేస్తాను. టెక్నీషియన్గా చేస్తున్నాను.
నాకు 2 పిల్లలు పెద్దవాడు తెలుగు ఇంజనీరింగ్ సైన్స్లో చదువుతున్నాడు. రెండోవాడు 10th క్లాస్ నారాయణ టెక్నికల్ స్కూల్లో చేస్తున్నాడు. నా భార్య నన్ను విడిచి చాలా దూరం వెళ్ళిపోయింది. తను రాలేదు ఇక్కడికి, క్షమించాలి. ఇదండి నా కుటుంబ కథ. నా పేరు కంటికోట నాగసత్యనారాయణ. నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. మా మిసెస్ హౌస్ వైఫ్. మా బాబు సెంట్రల్ స్కూల్లో 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. స్పోర్ట్స్ మ్యాన్. లాస్ట్ ఇయర్ నేషనల్ ప్లేయర్గా వెళ్ళాడు, నేషనల్ కూడా ఆడాడు. మా పాప, ఒక పాప 6th స్టాండర్డ్, ఒక పాప 3rd స్టాండర్డ్. లాస్ట్ లైన్లో కూర్చున్నారు. ఒకసారి ఎలా ఉందమ్మా? ఇది నా పేరు. చెప్తాను కదా నా పేరు పచ్చ వెంకటేశ్వరరావు. అదేరా నా పేరు కొంగ, నేను ఒప్పుకుంటాను. ఓకే, అది హ్యాపీ. నా పేరు పచ్చ వెంకటేశ్వరరావు. నాకు 2 పిల్లలు. మా భార్య హౌస్ వైఫ్. పిల్లలిద్దరు చిన్నోళ్ళు, బాగా చిన్నోళ్ళు. లేట్ కాదు, లేట్ బర్త్ నెంబర్. వాడు ఎల్కేజీ చదువుతున్నాడు, చిన్న పిల్లడు. నేను బిజినెస్ చేస్తున్నాను. ఓకే, నీకేం కొంగ ఏ బిజినెస్ వస్తున్నా? బ్రిక్స్. ఇంకేం చెప్పాలి? ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నా వైఫ్ పేరు ఉమా అనురాధ. శ్రీకర్ శర్మ బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రెండోవాడు శ్రీచరణ్ శర్మ 8th. మా మిస్సెస్ పేరు పి అనిత. నేను నేవల్ అకాడమీలో జాబ్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్దవాడి పేరు చక్రేష్, ఇంటర్ 2nd ఇయర్. రెండో వాడి పేరు రాకేష్, ఇంటర్ 1st ఇయర్. నేను వెల్లకొండలో ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు కూరగాయల శ్రీనివాస్ శెట్టి. మా ఆవిడ శోభ, తేజశ్రీ పాప, బాబు వెంకటేష్ నిలబడండి. పాప ఏమొచ్చి ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది నారాయణ కాలేజీలో 10th క్లాస్. మన స్కూల్ దగ్గరలోనే ఉండేది. ఈ స్కూల్ హై స్కూల్లో చదివినప్పుడు చాలా, ఇప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉన్నాం. ఇంతమంది గ్యాదర్ చేసి మన ఆర్గనైజ్ కమిటీకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు వర్షం పడకుండా మన బాగా చక్కగా కార్యక్రమం అయినందుకు వరుణ్ దేవుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మన ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇవాళ అంటే మన స్టేట్ ఉన్నా సరే అందరూ వచ్చారు. వీళ్ళందరికీ థ్యాంక్స్. జై సమైక్యాంధ్ర. పర్లేదు కదా. First of all, I would like to thank you who is organizing this big event. నా పేరు వేమవరపు వెంకట రాజేంద్ర ప్రసాద్, బివి రాజేంద్ర ప్రసాద్. అయితే మన 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ బీవీఆర్ అంటే తెలుసు. అది నాకు పెట్టిన నిక్నేమ్ ఏంటంటే వెర్రి వెంగళప్రవుడి బీవీఆర్ అంటే. నేను ఎంఎస్సి ఎంఈడి ఎంఫిల్ నా క్వాలిఫికేషన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ పోస్ట్ గ్రాడ్ టీచర్ ఇన్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అట్ పరవాడ, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం. నా మిస్సెస్ పేరు భారతి, ఆమె రాలేదు. నాకు 2 పిల్లలు, పాప బాబు. 2 వచ్చారు అంటే చైతన్య కాలేజ్. ఒక పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది గీతం కాలేజీలో. మా వైఫ్ బి మాధవి, షీఈ్ హౌస్ వైఫ్. మాట్లాడాలి. నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గునిశెట్టి శ్రీనివాసరావు. మా మిస్సెస్ కూడా బిజినెస్ పార్ట్నరే. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, బీబీఎం చదువుతుంది. హలో, మీ అందరికీ ఆ రోజుల్లోనే తెలిసే ఉంటుంది ఏ సెక్షన్, బి సెక్షన్, డి సెక్షన్ చేయడానికి. కానీ ఎంప్లాయ్మెంట్ లో కానీ వీళ్ళని ఎక్కువ మంది ఉన్నారు. మిగతా సెక్షన్ లో ఎవరికి కూడాను ఆ చదువు లేదా కోటిగాళ్ళకేమో సౌండ్ కానీ ఎక్కడా లేదు. అవునా కదా? అవునండి, జై సమైక్యాంధ్ర అనండి. జై సమైక్యాంధ్ర కోటికి. ఏ సెక్షన్ అంటే ఏ సెక్షన్ అండి, ఎందుకంటే స్ట్రెంగ్త్ కానీ ఏంటి చూడండి. ఏ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇస్తారండి? అదే మీరు ఏదో అదే సత్యం నేను చెప్పింది కూడా అది. ఏ అంటే ఏ నెంబర్ 1 అనమాట. ఇప్పుడు దీనిలో నేను అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటప్పారావు. నేను నేవల్ డాకెట్లో ఫోర్మెన్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒకే ఒక పాప. థ్యాంక్ యూ. అలా నా పేరు దానికి
అలాగే నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి అంటే ఎయిర్ ఫోర్స్ లో చేస్తున్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. రెండో వాడు అంటే ఇంజనీరింగ్ చేస్తున్నారు, త్రిపుల్. మా వయసు దాడి పోయేట ఎప్పుడు సంవత్సరాలు రాశారు ఎగ్జామ్. డియర్ ఫ్రెండ్స్, నా పేరు కోర నాగరాజు, మా మిస్సెస్ పేరు పద్మకుమారి వచ్చారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. నేను స్టీల్ ప్లాంట్లో ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. మా పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు బసవప్పారావు అండి. నేను ఎన్ఎస్టీఎల్లో పెయింటర్గా చేస్తున్నాను. నాకు మా వైఫ్ పేరు సత్యవతి, హౌస్ వైఫ్. మా పెద్దమ్మాయి పేరు వరలక్ష్మి, ఇక్కడికి వచ్చింది, బిఎస్సి బయోటెక్ చేసింది. మా అబ్బాయి డిప్లొమా మెకానికల్ చేశాడు. ఇది నా పేరు గోల్కొండ శ్రీనివాస్. అందరూ అబ్బులు అనేవారు, ఎండల గోల్కొండ అబ్బులు అనేవారు. అప్పుడే సినిమా వచ్చింది అది. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి నాకు. ఇప్పుడు ఇందులో గోపాలపట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది నాకు. మా వైఫ్ పేరు వెంకటలక్ష్మి, ఆ అమ్మాయి కూడా ఈ స్కూల్లో చదువుకుంది. నాకు తోడుగా సత్యనారాయణ, కోనేటి సత్యనారాయణ కూడా బాగా సహకరించారు. ఇద్దరం కలిసి కేవలం 3 నెలల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసాం అనుకుంటున్నాను నేను. మీరందరూ ఎలా చూస్తారో, మీరు అందరూ ఎలా అనుకుంటారో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం మైక్లో మాట్లాడడం, నాకు ఇలా మైక్లో మాట్లాడే అలవాట్లేదు. ఈ ఆర్గనైజింగ్లో ఏమైనా పొరపాట్లు ఏమంటే క్షమించండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఒక అంటే టీచర్స్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు టీచర్స్ని ఇంకా పిలవం, మామాట లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనందరం ఎవ్రీ ఇయర్ కూడా పిక్నిక్ పెడదాం. ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో పిక్నిక్ ఉంటుంది. మీరందరూ దయచేసి ఇప్పటిలాగా రావాలి, ఎక్కడున్నా సరే శ్రమ అనుకోకుండా. తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, కాకినాడ నుంచి, సామర్లకోట నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మాస్టర్లు కూడా ఎక్కడెక్కడి నుంచో వెయ్యి ప్రయాసాలకు వచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది ట్రావెలింగ్ అదిని, అయినా సరే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఐదుశెట్టి కోటేశ్వరరావు. కోటి అంటే అందరికీ తెలుస్తుంది. అయితే మా మూర్తి యాదవ్కి నా మీద చాలా ప్రేమ ఎక్కువైంది. మాకు 3 పిల్లలండి. అయిపోయాక తీసుకొచ్చాం. ఇప్పుడు బిజినెస్ ఏదో చేస్తున్నాడు. పెద్ద అమ్మాయి ఎంఏ, అలాగే చిన్న అమ్మాయి బీటెక్ చేసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు పోసల్ సత్యబాబు ఒకసారి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. అన్న ఇలాగ మన ఓల్డ్ స్టూడెంట్స్ని, మన టీచర్స్ని అందరినీ కలుద్దాం అనుకుంటున్నాం, టీచర్స్ అందరికీ సన్మానం చేయాలనుకుంటున్నాం, నీ సహకారం కావాలని అన్నాడు. సరే దానికే ఉంది సత్యబాబు, చేద్దాం, అలాగే చేద్దాం అని చెప్పేసి. అంటే అలా కాదు, నీకు తెలిసిన పేర్లు చెప్పు, నాకు ఒక 5-6 పేర్లు తెలుసు అన్నాడు. అలా కాదు, నేను చెప్తాను కూర్చో అని చెప్పేసి వెంటనే కూర్చోబెట్టి ఒక 65 పేర్లు ఇచ్చాను. ఆయనకి 65 మందిలో వాడు ఫస్ట్ గోల్కొండ శ్రీనివాస్, పులవశెట్టి వెంకటప్పారావు, జగన్నాథరావు, వీళ్ళందరూ కలిపి మేమందరం కలిపి చేస్తామన్నాం. నువ్వు కూడా వచ్చి దగ్గరుండి చూడు అని అంటే, మీరు చేసే కార్యక్రమం చెప్పండి, కార్యక్రమం బ్రహ్మాండం చేస్తావు. నువ్వు నా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నువ్వే రథసారథివి కదా, దీనికి కూడా నువ్వే రథసారథివి అయి చెయ్యి, చేసి మెప్పించి టీచర్స్ అందరినీ మెప్పించి అంత ఇచ్చి మనం ఈ రోజుతో ఇది అయిపోయింది అని కాకుండా ఒక ట్రస్ట్లో ఫామ్ చేయండి. మనం ఉన్నన్నాళ్ళు మా 3 పిల్లలకి పెళ్లి చేసాం, కానీ ఎవరిని పెళ్ళలేకపోయాను నేను, నా సొంత బ్రదర్స్ని కూడా సరిగ్గా పిలుచుకోలేకపోయాను నేను. అలా కాకుండా ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు, ప్రతి ఒక్కరి అడ్రస్ మన దగ్గర ఉండాలని, మనలో 10 మంది కలిపి దీన్ని నడిపించి ఎవరైనా మనలో చదువుకున్న వాళ్ళు కొందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకోలేకుండా కూడా మన బ్యాచ్లో ఉండిపోయారు. వీళ్ళందరికీ ఏదైనా సహాయ సహకారాలు చేద్దాం మనం. దానికి కావాలి ఫండింగ్ కానీ, మంచి కానీ, చెడ్డ కానీ అన్నీ సమకూర్చుతాం. దాని గురించి మనం ముందుగా చెప్తే బాగుంటుంది. ఎవరు ఇవ్వగలిగినంత ఇచ్చి ముందు కార్యక్రమం చేద్దాం. తర్వాత నలుగురు అభిప్రాయం తీసుకుని ఏం చేద్దాం అనేది నా అభిప్రాయం నేను చెప్పాను. నలుగురు అభిప్రాయం మీద చేద్దామని చెప్పేసి నేను అన్నాను.
దానికి సరే అని చెప్పేసి సత్యబాబు కంకణం కట్టుకుని మన గోల్కొండ శ్రీను మన మిగతా నలుగురిని కలుపుకొని జాగ్రత్తగానే కార్యక్రమం చేశాడు. దానికి సత్యబాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన కూడా నెక్స్ట్ టైం ఈసారి చేయకూడదు, నెక్స్ట్ టైం ఆడికి కూడా సన్మానం చేయాలనుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చి మీరు నలుగురు వచ్చి ఇక్కడ అందరూ కలిసినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతూ, ఈ టీచర్స్ అందరూ మనల్ని ఆశీర్వదించినందుకు వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తూ, అంత ఓల్డేజ్ దీనిలో కూడా బాగా వృద్ధులైపోయి కూడా మనల్ని ఆశీర్వదించడానికి అంత దూరం వచ్చి ఇప్పటికి కూడా ఇంకా 2-3 టీచర్స్ ఉండి చూస్తున్నారు. వాళ్ళందరికీ మా నమస్కారాలు. ఇంతతో సెలవు తీసుకుంటాం. నాగేశ్వరరావు, కోటేశ్వరరావు ప్లస్ నాగేశ్వరరావు, పల్మర్శెట్టి నాగేశ్వరరావు ఈరోజు మనకి లంచ్ ఏర్పాటు చేసింది వీళ్ళిద్దరు. దీనికి ఆర్థిక సాయం చేసిన వాళ్ళు, దీనికి స్పాన్సర్ వారే. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నాగేశ్వరరావు ఒకసారి వచ్చండి. లంచ్ పెట్టుకుంటాం, మీరు దాని గురించి ఏం టెన్షన్ పడద్దు అని చెప్పి మాకు మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ పివికే జగన్నాథరావు. నేను ఈ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎఫిలియేట్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్లో ప్రొఫెసర్ ఇన్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. నేను మా మిస్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ అగ్రికల్చర్ ఇక్కడ మన విశాఖపట్నంలోనే మొబైల్ సాల్వ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. నాకు ఒక పాప, ఆమె గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్లో 2nd ఇయర్ చేస్తాను ఈసీ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లడ్డాల చంద్రశేఖర్ రాజు, నాకు 2 పిల్లలు. బాబు డిగ్రీ చేస్తున్నాడు, పాప 9th క్లాస్ చేస్తున్నాడు. నా భార్య పేరు పద్మ, బిజినెస్ కన్స్ట్రక్షన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండలరావు. హలో, నా పేరు కొండలరావు. హలో, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తర్వాత మా పాప ఇంటర్మీడియట్ 1st ఇయర్. మా లాస్ట్ అబ్బాయి 9th క్లాస్ భాషలో చదువుతున్నాడు. నా పేరు గురుమూర్తి, చాలా మంచి కూరాడు, మంచి చాలా చదువు. మావిడి పేరు శోభ, ఈ స్కూల్ నుండి చదువుకుంది. నాకు 2 మగపిల్లలు. పెద్దవాడి పేరు అభిషేక్ రెడ్డి, బీటెక్ 2nd ఇయర్ గీతం కాలేజ్. సెకండ్ అబ్బాయి చైతన్య కాలేజ్ 2nd ఇయర్ చదువుతున్నాడు ఎంపీసీ. నేను దాయంలోకి వెళ్ళి. నా పేరు గుంతన అప్పనాథ్. నేను ఎక్స్పీసీఎల్లో చార్జ్మెన్గా పనిచేస్తున్నాను. శేఖర్ బీటెక్ 4th ఇయర్ చేస్తున్నాడు. రెండోవాడు బీఎస్సీ 1st ఇయర్ చేస్తున్నాడు. ఇంటి పేరు చెప్పరా. నేను స్టీల్ ప్లాంట్లో సీనియర్ చార్జ్మెన్గా చేస్తున్నాను. నాకు 2 పాపలే. ఫస్ట్ పాప ఏమో ఇంట్లో 2nd ఇయర్ చేస్తుంది. రెండో పాప 9th క్లాస్ చదువుతుంది. చైతన్య హౌస్ వైఫ్. వెంకటేశ్వర్లు వేప ఎంత చేతికుంటుంది, అంత తీగా ఉంటాడు. హలో, నేను వేప వెంకటేశ్వర్లు. నేను రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తాను. నాకు మా వైఫ్ పేరు పార్వతి, రాలేదు ఈరోజు. నాకు 2 ట్విన్స్, మోహిత్ అండ్ మోనిష్, స్టడీయింగ్ 6th క్లాస్. కాకినాడ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. నాకన్నా చిన్నవాళ్ళకి నా ఆశీస్సులు. నా పేరు కోన గోవిందరావు. ఇదే హై స్కూల్లో కోన సూర్యనారాయణమూర్తి గారు టీచర్ గారు ఉండేవారు. 12 సంవత్సరాలు చేశారు. వాళ్ళ లాస్ట్ తమ్ముడిని నేను నేవల్ ర్యాకెట్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. పాప ఏమో బీటెక్ 3rd ఇయర్, బాబు బీటెక్ 1st ఇయర్. మా మిస్సెస్ కోన ధనలక్ష్మి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డివి నరసింహమూర్తి. నన్ను డివి అంటేనే అందరు గుర్తుంటుంది, షార్ట్ కట్ ఇచ్చేవాళ్ళు.
మా మిసెస్ పేరు పార్వతి, రైల్వేలో వర్క్ చేస్తున్నారు ఆఫీస్ సూపర్వైజర్గా. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను నవడాకర్లో వర్క్ చేస్తున్నాను. నేను వైజాగ్ శిల్పేటలో పనిచేస్తున్నాను జూనియర్ ఆఫీసర్గా. మా వైఫ్ ఎంఏబీడీ చేసింది, ఆవిడ టీచర్గా పనిచేస్తున్నారు. తర్వాత నాకు మా పెద్దమ్మాయి వచ్చి శిరీష, మా పెద్దమ్మాయి రాలేదు, బీటెక్ చేసింది, శిల్పేటలో జాబ్ చేస్తుంది. రెండో అమ్మాయి సావ్య ఆమె ఎంబీబీఎస్ చదువుతుంది, అలా వచ్చింది నిలబడుతుంది. నా పేరు రాజమోహన్ రావు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏడీగా చేస్తాను. నా వైఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఇంటర్మీడియట్, చిన్న పాప నేను గోపాలపట్నం బాయి జంక్షన్లో సుమాదేవి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను రైల్వేస్లో చేస్తున్నాను. నాకు బాబు కౌశిక్ 9th క్లాస్ చదువుతున్నాడు, పాప సరి 6th క్లాస్. పేరు అట్లూరు శ్రీనివాసరావు. నేను భారత్ ఎలక్ట్రానిక్స్లో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ పేరు మాధవి, ఆవిడ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. నాకు ఒక పాప, అమ్మాయి ఇంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతాను, సాయిబాబు. నా పేరు డాక్టర్ శేఖర్ బాబు, ఆల్కోట్ శేఖర్ బాబు. ఇందాక చెప్పినట్టు మా కొండలరావు దాంట్లో మాకు హస్తం ఉంది. లేకపోవడానికి రాత్రంతా కూర్చొని మేమైతే చదవలేదు, కానీ మేము నలుగురు బాగా కూర్చొని అసలుకొట్టాం. మేము ఎగ్జామ్కి వెళ్ళిపోయాం, కానీ ఆడే టాప్ వచ్చాడు, లాస్ట్ వచ్చాడు. అందంగా మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చాడు, చాలా సూపర్ అని. అంతేం లేదు, చాలామంది నేను చాలా కాలం నుంచి చూడడం అవ్వలేదు. ఈ 30 సంవత్సరాల్లో నేను ఒక 15 మందితో మాత్రమే టచ్లో ఉంటుంటాను. ఇంకా చాలామందిని చూడాలనుకొని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఉస్మానియా హాస్పిటల్లో జనరల్ సర్జరీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా వైఫ్ డాక్టర్ అపర్ణ, ఒక చిన్న పాప యూకేజీ చదువుతుంది. కృష్ణరాజు, మా మిస్సెస్ పేరు సుధా. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి బీటెక్, చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ 9th క్లాస్ చదువుతున్నాడు. నేను హిందూ న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను. దిగ్విజయ్ గారు మీ అందరికీ మరి తీసుకొని ఏదో కార్యక్రమం చేసి ఏదో కమిటీ ఒక ట్రస్ట్, దీన్ని అమలుగా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ఈ ట్రస్ట్ మెంబర్స్ మనం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో నడిపించి మన హై స్కూల్కి పేరు వచ్చినట్టు మన గ్రామానికి మన రాష్ట్రానికి పేరు వచ్చే స్థాయిలో ఈ 82, 83 బ్యాచ్ తీసుకెళ్లాలని కోరుతాం. దానికి మీరు అందరూ సహకరిస్తే తీసుకెళ్ళగలం. ఎందుకంటే ఏ సెక్షన్లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, డొనేషన్ కూడా రావచ్చు వాళ్ళ నుంచి. మనం ముందే తీసుకెళ్దాం, వీళ్ళు ముందుండి అన్నీ ఇస్తారు, నడిపిద్దాం. ట్రస్ట్ మాత్రం కొంచెం గట్టిగా ఏర్పాటు చేసి కంపెనీని కూడా ఇప్పుడు ఈరోజు కొంతమంది ధనసాయం చేసే ఇట్లా అన్నింటిలోని నేను అయితే అందరినీ ఫోన్ నెంబర్లు ఇవన్నీ చేసి నేను గోల్కొండ శ్రీనివాస్ చేసాం. కానీ దాని వెనకాల ఈ మన ఐటీసెట్ కోటేశ్వరరావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉండబట్టి అన్నీ చేయగలిగాం. ఈ వెంకటప్పరావు, ఈ రామారావు, అట్టు శ్రీనివాసరావు, ఈ భాస్కర్ అందరూ ఉండబట్టే అంత వాళ్ళ సహాయం తీసుకొని టీచర్స్ దగ్గరికి వీళ్ళకి అందరికీ చెప్పాము. వివి రామారావు ఈ మెమెంటోస్కి రాత్రి పాటు కూడా కష్టపడి ఆయన తీసుకొచ్చాడు. అలాగే ఇది ఒక్కరితో పోకుండా ఒకరు ఉండేది ఒకరు చేసారు కాబట్టి ఈ కార్యక్రమంకి ఎలాగా దీక్షగా ప్రతి సంవత్సరం ఇలా నడిపించి ఒక ట్రస్ట్ ఏర్పడి ట్రస్ట్ మన రాష్ట్రంలో నెంబర్ 1 ఉండే విధంగా మనం జరిపించాలని కోరుతున్నాను. దానికి మీరు అందరూ సహకరించాలని మరీ కోరుతున్నాను. ఇప్పుడు దీనికి ఆర్టిస్టులు చాలా మంది చేశారు. ఇంకా దీంట్లో కొంత అమౌంట్ అది మిగతా దాన్ని ట్రస్ట్గా పెట్టి దానికి విధి విధానాలు రూపొందించి దీనికి మళ్ళీ మీ అందరి యొక్క ఈమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ మన ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ ఇప్పిస్తే దీంట్లో అన్నీ మేము వివరాలన్నీ పొందుపరుస్తాం. ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అన్నీ మీకు అన్ని పూర్తి వివరాలు పూర్తి అందులో పెడతాం. ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా అడగదలుచుకుని ఏమైనా ఉంటే క్లియర్గా మీరు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, దాన్ని అడిగితే మీకు క్లియర్ చేసి చెప్తాను. ఇంకేమైనా ఏం సాయం చేద్దాం. మన దాంట్లో కూడా కొంతమంది వెనక కూడా ఉన్నది, సన్యాసరావుగా లక్ష్మణరావు వారికి ఏమైనా మన కమిటీ తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే వారు మన పేరు చెప్పుకోవాలంటే కొంచెం కొంత చాలామంది 90% మన 82, 83 బ్యాచ్లు వెల్ సెటెడ్. ఒక 10% బాగారు, అందులో 1 or 2 మెంబర్స్ కొంచెం బాగారు. వాళ్ళకి
మన కమిటీ చేసి సాయం చేస్తే మన పేరు మీద వాళ్ళ ట్రస్ట్ నుంచి వాళ్ళకి సాయం చేసినట్టు దాన్ని అందరూ కూడా సహకరించి వారందరికీ మీరు చేద్దాము అందరూ అనుకుంటేనే చేద్దాం. ఇది ఒక్క నిర్ణయం కాదండి, ఇది అందరూ కలిపి ఓకే చేస్తేనే చేయొచ్చు. దానికి మీరు అందరూ సహకరిస్తారని మరి కోరుతున్నాను.